హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యన మనం ఈ ఏఐ తోటి క్రియేట్ చేసినటువంటి 3D పిక్స్ చాలా వైరల్ అయిపోతున్నాయి. ఈ వీడియోలో మనం ఏ విధంగా దాన్ని క్రియేట్ చేయాలో చాలా సింపుల్గా నేర్చుకుందాం. నేను ఈ ఏఐకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. డెస్క్టాప్ అయినా సరే, మీరు మొబైల్లో అయినా సరే సేమ్ ఈ విధంగానే చూపిస్తుంది. ఇక్కడ మనకు ప్లస్ గుర్తుంది కదా, యాడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటోని అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఆస్ జెమినీ అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం టైప్ చేయాలి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది మీరు కాపీ పేస్ట్ చేసుకొని సరిపోతుంది. అంతే, కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీకు సేమ్ అంటే నేను ఇంతకుముందు మీరు చూపించినటువంటి పిక్ ఇలా వస్తుంది. అలాగే సేమ్ ఈ ఒక్క మోడలే కాకుండా ఇంకా రిమైనింగ్ వేరే వేరే మోడల్స్ ఏ విధంగా కూడా చేంజ్ చేయాలో మీకు చెప్తాను నేను. చాలా సింపుల్ ఉంటుంది. అంటే మనము ఏంటంటే మనకు వచ్చిన లింక్లో యాజ్ ఇట్ ఈజ్ మీకు వచ్చిన పిక్ మాత్రమే కాకుండా మీరు డిస్క్రిప్షన్లో మీరు టెక్స్ట్ ఇచ్చి అప్డేట్ చేస్తున్న కొద్దీ మీకు ఫోటో కూడా అప్డేట్ అవుతుంది. అది ఏ విధంగానో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి. సేమ్ ఇంతకుముందు మీరు పిక్లో చూసిన విధంగా ఫోటో వచ్చింది. ఇది ఓకే, డన్. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, మీరు దీన్ని డౌన్లోడ్ ఫుల్ సైజ్ ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ విధంగా ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఈ విధంగా కాకుండా అప్డేట్ చేద్దాం దీన్ని మనం ఇప్పుడు. అంటే మీరు ఏదో అట్లా కాకుండా ఇక్కడ ఏమని పెడదాం, ఇక్కడ ఏమన్నది కంప్యూటర్ డెస్క్ అని ఉన్నది ఇంతకుముందుకు. డెస్క్ మీద పిక్ ఉన్నది మనకు. ఇట్లా కాకుండా ఇక్కడ దీన్ని అప్డేట్ చేద్దాం మనం. ఈ కంప్యూటర్ డెస్క్ అనే దగ్గర మనం ఏం చేద్దాం, బీచ్ అని పెడదాం. బీచ్ అని పెట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్యాకింగ్ బాక్స్, ఈ ప్యాకింగ్ బాక్స్ మీద పిక్ వచ్చింది. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేద్దాం, మనం థియేటర్ స్క్రీన్ అని పెడదాం. స్క్రీన్ అని పెట్టి అండ్ ఇంకేం చేద్దాం, మనం ఇంకేం అప్డేట్ చేద్దాం, అండ్ ప్లేస్ డౌన్ బీచ్ అండ్ వచ్చేసి ఇక్కడ వాల్ అని పెడదాం. కంప్యూటర్ స్క్రీన్ దగ్గర ఒక వాల్, బిగ్ వాల్ అని పెడదాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు టెక్స్ట్లో ఉన్నటువంటి మీకు నచ్చింది, మీ క్రియేటివిటీ తోటి ఏదైనా సరే టెక్స్ట్ అప్డేట్ చేసిన కొద్ది కూడా మీకు దానికి సంబంధించి ఈ విధంగా మీరు టెక్స్ట్ అప్డేట్ చేసిన కొద్ది కూడా దానికి సంబంధించిన వీడియో ఇమేజ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. జనరేటింగ్ ఇమేజ్ వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టుగా అందరూ ఒకటే మోడల్ పెడతారు. మీరు ఆ టెక్స్ట్ని అప్డేట్ చేసి మీ స్టైల్లో పెట్టండి. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇది చెప్పడం బీచ్ అని పెట్టాను, బ్యాక్గ్రౌండ్ వాల్ అని పెట్టిన, ఇక్కడ ఏమున్నది కంప్యూటర్ స్క్రీన్ అని పెట్టిన. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఆ టెక్స్ట్ అప్డేట్ చేయడం వలన ఈ విధంగా వచ్చింది. సరే, ఇంకొకటి చూద్దాం మనకు నచ్చిన విధంగా. సేమ్ ఇక్కడ ఎడిట్ ప్రాంప్టర్ ఉంటుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఏం చేద్దాం ఈసారి, సరే ఇక్కడ ఏం పెడదాం, ద ఫిగర్ ఇస్ ఓకే. ఇక్కడ ఏం పెడదాం ఈసారి, టెక్స్ట్ అప్డేట్ చేద్దాం. ఆన్ ఏ వరండా. ఇప్పుడు ఇంకో విధంగా ట్రై చేద్దాం. ద ఫిగర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ విలేజ్ అండ్ వచ్చేసి ఇక్కడ ఏం చేద్దాం, ఇంకోటి వాల్ పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్ వాల్. ఓకే, థియేటర్ స్క్రీన్ కాకుండా ఇక్కడ ఏం పెడదాం ఇంకా మంచిది, ఆన్ స్క్రీన్ పెడదాం డైరెక్ట్ ఓన్లీ. సరే, ఈసారి చూద్దాం. అంటే తర్వాత డిజైన్ స్టైల్ హై క్వాలిటీ ఒరిజినల్ ఆర్ట్ వర్క్. ఓకే, డన్. ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేద్దాం.
సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఆ టెక్స్ట్ను అప్డేట్ చేసుకుంటూ మీకు నచ్చినట్టు ఆ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా దాన్ని స్టేటస్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.